గ్రంథం 44వ అధ్యాయం 725 పేజీ అండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దానికి ముందు గత శుక్రవారం కొంచెం ఈ వాక్యాన్ని వివరించాను. దాన్ని మీకు రీబ్యాక్ చేసి మిగతా పాయింట్స్లోనికి వెళ్దాం. బైబిల్లో ఒక వంశము మనకు కనిపిస్తుంది. లేవి వంశంలో లేక యాజకుల వంశంలో అహరోను కుమారుడైన ఎలియాజరు కుటుంబంలో నుండి సాదోకు అనేటువంటి ఒక సంతతి మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఈ సంతతి వారు అందరూ విడిచి వెళ్ళిపోయారంట. ఏమయ్యారండి? అందరూ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది శుక్రవారం నేర్చుకున్నాం. ఎప్పుడు మరి శుక్రవారం భక్తులకి ఈ వాక్య కంటిన్యూషన్ అర్థమవుతుంది. ఆదివారం భక్తులకి ఆ పాయింట్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అది మరి ఆదివారం భక్తులకి వందనాలు. మీరు శుక్రవారం భక్తులు కావాలనేది ప్రభు ఆశ. కానీ మీ దేవుడు ఆశని మీరు ఏం చేయట్లేదు, నెరవేర్చండి. హల్లెలూయా. 15వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలును విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చిరి. అందరూ రెండు చేతులపై దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుక్రవారం వారు నన్ను విడిచిపోలేదు అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఈరోజు నా సన్నిధికి వస్తున్నారు. ఎలా వస్తున్నారట? అక్కడ ఒక మాట రాయబడి, నా సన్నిధిలో నిలిచి అన్నాడు. ఉందా? నా వారే నా సన్నిధిలో నిలిచి కొవ్వును రక్తమును ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనమే సరిపోద్ది వాళ్ళంతా వివరించడానికి. సాదోకు సంతతి వారు దేవుని విడిచిపోలే, అందరూ విసర్జించారంట. ఎంతమంది? అందరూ. మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, దేవుడు మీకు ఎప్పుడు కావాలి? ఎప్పుడు దేవుడు అవసరం మీకు? అమ్మా, దేవుడు ఎప్పుడు? ఇందాక అమ్మగారు సాక్ష్యం చెప్పారు, నాకు చాలా సంతోషం వచ్చింది. అన్నీ దేవుడే, ఏ బంధాలు శాశ్వతం కాదని ఒక మాట ఆ తల్లిగారు చెప్పారు. కొన్నిసార్లు కొంతమంది అనుభవంతో చెప్తారు. ఎందుకు అనుభవం చెప్పండి? కూతురు ఉందనుకోండి, నా కూతురే అంటారంట. కొడుకైతే నా కొడుకే అని అంత అంటారు. టైం అయితే నేను చూస్తారా అమ్మా? చూస్తారా? ఎవడు చూడు. అడ్డాల్లో ఉన్నప్పుడు గడ్డలు వచ్చిన తర్వాత రోడ్లో కనపడారు, మీరు ఎవరు అంటుంటారు. ఎందుకు? కొన్నిసార్లు లోకములో వారు విడిచి వెళ్ళిపోతారు, లోకములో ఉన్నవారు విసర్జిస్తారు. కానీ దేవుణ్ణి నమ్మినవాడు దేవుడు మనల్ని విసర్జించడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడిని ఎందుకు విసర్జించావు? ఎందుకు దేవుడు వద్దు అనుకుంటున్నావు? ఎందుకు దేవుడు నీకు కావాలంటే నీకు ఆపదలో కావాలి. ఇప్పుడు చెప్పండి. నేను హిందూ తిరుపతి దేవుడి గురించి ఒక మాట అంటారు, ఆపద మొక్కులు వాడండి. ఎవరు అంటే ఇప్పుడు మొక్కుతారు అది. మిగతాప్పుడు ఒక కొబ్బరికాయ మొక్క అక్కడ, ఒక కొబ్బరికాయ మొక్క ఇక్కడ. దేవుడికి ఆపదలో దేవుడు కాదండి. నీకు ఆపద ఉన్న, మీకు బాగా అర్థం చెప్తాను. శద్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ వేశారు? వారు ఏం చెప్పారు? సాక్ష్యం అన్నారా? మేము కాలిపోయినా దేవుడే, కాలిపోకపోయినా రక్షించిన దేవుడే,
రక్షించకపోయినా మనం ఇది అలానో, దేవుడు రక్షిస్తేనే అంటారు. మన శుక్రవారం చెప్పాను ఒక సామెత, ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఇప్పుడు మీరు ఇమ్మానుయేల్ గారు బైక్ కావాలని అడిగారు. ఏం కావాలని అడిగారు? బైక్ వచ్చినట్టు బుల్లెట్ అందాం. ఏంటి చెప్పండి అయ్యగారు? బుల్లెట్ కావాలండి మీకు? ఇమ్మానుయేల్ గారు బుల్లెట్ జస్ట్ 3 లక్షలే. ఎంత బుల్లెట్? దేవుణ్ణి ఉపవాసం ఉండి 6 రోజులు ప్రార్థన చేసి 7 వారాలు ప్రార్థన పెట్టుకొని మొత్తం మీద బుల్లెట్ ఏం చేశారు ఆయన? కానీ నడపడం రాదు. ఏం రాదు? గేర్ ఎత్తి ఎలా వెళ్తుంది అది బండి? ఆయన నచ్చినట్టు వెళ్తండి, మనం నడిపినట్టు వెళ్తుంది అది. ఇప్పుడు ఆ బైక్ కొన్న తర్వాత ఇమ్మానుయేల్ గారికి ఈ బైక్ రాదు, ఈ గేర్ సిస్టమ్ తెలియదానికి ఏమని అనుకుంటుంది? అది అనుకుంటుందా? గేర్ వేసి రైన్ లాక్కెళ్ళిపోతే ఈడ్చికెళ్ళిపోతుంది మళ్ళీ అవసరం అవుతుంది. ఇప్పుడు మన ప్రార్థన ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఆ బైక్ మీద యాక్సిడెంట్ కానీ ఇలాంటిది ఏమైనా జరిగింది అనుకోండి, మనం ఏమంటాం? దేవుడు కాపాడలేదండి. ఎవరు కాపాడలేదు? దేవుడు చేయటడ్డేటి ఆపలేదేంటి? నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? మంచి బైక్ ఇచ్చాడు కదా, ఇచ్చాడా? ఆ బైక్ని ఏం చేయాలి? నేర్చుకుని తొక్కి నేర్చుకోలేకపోతే ఎవడైనా వచ్చినోడు ఉంటే వాడిని ఏం చేయాలి? ఇది మనం ఎలాంటి వాళ్ళం అంటే, నేను బైక్ మీద వెళ్ళినప్పుడు దేవుడు చెయ్యట్టి ఆపలేదు, ఆపితేనే దేవుడు, ఆపకపోతే మన బైక్ ఇచ్చినప్పుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు. బైబిల్లో ఎన్ని దేవుడు కొని అన్ని ఇచ్చి ప్రార్థన చేసేస్తాం, ప్రాసెస్ మరీ ప్రార్థన చేస్తాం. దేవుడు ఎప్పుడూ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విసర్జించిన దేవుడే, విసర్జించకపోయినా నువ్వు నమ్మిన దేవుడే, నమ్మకపోయినా దేవుడే. ఆయన ఎప్పుడు ఇదవడు. కానీ ఆయన ఆశ ఏంటంటే, ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఉండాలని ఆయన ఆశ. వారం గుడి కింద రావాలి, ఆయన విసర్జించకుండా ఆయనలో ఉండాలని. అన్నం తింటారు రోజున మీరు? ఎందుకు అన్నం తింటారమ్మా? తినకపోతే ఏమవుద్ది? ఇందాక సిస్టర్ గారు, అమ్మగారు అంటున్నారు, పనికి వెళ్తున్నాం ఉదయం. ఏ పని? ఏదో ఉదయం పనికి వెళ్తున్నారు కదా, 2 రోజులు ఉపవాసం ఉండి నేను పని చేయడానికి వెళ్తానంటే ఏమవుద్ది? రోజు నువ్వు ఎందుకు అన్నం తింటావు అంటే, నిన్ను నువ్వు బ్రతికించుకోవడానికి. దేవుని వాక్యం కూడా ఎందుకో తెలుసా? నిన్ను నువ్వు బ్రతికించుకొని నీ విశ్వాస జీవితాన్ని, యాత్రను సాగించడానికి నువ్వు రోజు వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాధోకు వంశస్థులు ఎలాంటి వాళ్ళు అంటే, అందరూ విడిచెళ్ళిపోయిన వీరు విడిచిపోలేదంట. ఇంకోటి, నా సన్నిధిలో నిలిచి, మళ్ళీ చదవవచ్చును, నా సన్నిధికి వచ్చి వారే నిలిచి, పై వచ్చిన పై చదవండి. 15 వచ్చు, 15 వచ్చును. ఇశ్రాయేలీయులు అందరూ విసర్జించగా కనిపెట్టు యాజకులు పరిచర్య చేయుటకై. ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటంటే, పరిచర్య చేయడానికి వస్తున్నారంట. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? మీరు ఎందుకు వస్తున్నారు గుడికి? అమ్మా, మీరు గుడికి ఎందుకు వస్తున్నారు? పరిచర్య చేయడానికే, మీకు పరిచర్య చేయించుకోవడానికా? చెప్పండి. మీరు దేవుడికి ఏం చేయాలి? నా సన్నిధికి ఎందుకు వస్తున్నారట వాళ్ళు? మీరు ఎప్పుడైనా ప్రార్థన కంటే అని గుడికి స్టార్ట్ చేయక ముందు వచ్చి ఇవన్నీ శుభ్రం చేసి అవన్నీ తుడిచి ఎప్పుడైనా వెళ్ళారా అమ్మా? మీరు వచ్చేటప్పటికి అన్నీ నున్నగా పెట్టి ఫ్యాన్లు వేసి రెడీగా ఉంచితే ఇది పరిచర్య. సాధోకు వంశస్థులట ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తూ ఉన్నారు. మీకు పరిచర్య గురించి చెప్తాను.
బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 3:1, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలియదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడండి? అందరూ చెప్పండి, ఎవరికి పరిచర్య? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 7వ వచనం. అప్పటికి 1వ వచనంలో ఏముంది? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 7వ వచనంలో ఏముంది? ఏంటది అర్థం? పై వచనంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, కింద వచనంలో అసలు యెహోవా ఎవరో తెలియదు. ఇప్పుడు కరెంటు పని చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఎవరండి? ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి. వాళ్ళ అబ్బాయికి స్విచ్ కూడా బిగించడం రాదనుకోండి, దాని అర్థం ఏంటి? తండ్రి టాప్ మోస్ట్ ఎలక్ట్రీషియన్, కొడుకు తెలియదు, అసలు ఆ సిస్టమే తెలియదు. చాలామంది దీని అర్థం ఏంటంటే, దేవునికి పరిచర్య చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ దేవుణ్ణి ఎరగలేదు. మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క స్వస్థతలు మనం చూస్తున్నాం కానీ అసలు ఆయన మహత్యం ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన ఎవరు అనే సంగతిని మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. మరి ఎప్పుడు తెలుసుకోగలం? గోజాడాలి, ప్రార్థించాలి. ప్రభువా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకున్నా, అన్నిటి గురించి తెలుసుకుంటున్నావు. ఇవాళ సంతకి వెళ్ళారా అమ్మా? సంతకి వెళ్ళారా? ఎంతమంది చేయొద్దండి సంతకి? అబ్బా, ఎవరు వెళ్ళలేదా? అబ్బా, 1000 రూపాయలు మిగిలింది ఇవాళ. మీరు సంతకి వెళ్ళకపోతే 1000 రూపాయలు మిగిలింది అనమాట. మరి దశంభాగం ఎంత అవుతుందో చూడాలి. ఇప్పుడు సంతకి వెళ్తాం కదా, పోనీ ఇవాళ మానేసారులేండి, పోనీ దేవుని స్తోత్రం, 1000 రూపాయలు మీ అందరికి 1000 రూపాయలు బాగా మిగిలే ఇవ్వాలి. అలాగని అమ్మా, కాబట్టి ఇప్పుడు సంతకి వెళ్ళిన తర్వాత వంకాయలు కొంటారు అనుకోండి, ఏది పడితే వేసేస్తారు అందులో. బెండకాయలు ఇప్పుడు కొన్నారా? చివరిని 3 చీలు ఉంటాయి, ఏది అది ఇరిసి అంతేగాని కళ్ళు మూసుకొని ఇలా వేసేస్తారా? అలాగా. ఒక చిన్న వంకాయ పొద్దున వంకాయలు తెస్తే మా పాశం గారు ఇలాంటి వంకాయ తెచ్చావేటి అంది. ఆవిడ ఒక రంగు చెప్పింది, ఆ రంగులో ఉంటేనే అది వంకాయ అంట, లేకపోతే ఓహో నాకు ఎంతవరకు చెప్పలేదు. మరి నేను పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయింది తప్ప వంకాయలు తెచ్చేస్తానని తప్ప ఆ వంకాయ రంగు ఎలాగుందని చెప్తే నేనేం చేస్తాను? అలాంటి రంగు ఉన్నదే అది పుచ్చిపోయినా ఏమై తర్వాత విషయం. ఎవరు చెప్పారని? మా ఆవిడ చెప్పింది కాబట్టి తేవాలంతే. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వంకాయలు అంత మంచి చూస్తున్నాం కదా, దేవుని దగ్గర వచ్చేటప్పటికి ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ ఎందుకు ఉంటుంది మనకి? దేవాని గురించి ప్రార్థన చేసి నేను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీలో ఎంత గొప్పతనం ఉంది, ఆ గొప్పతనాన్ని గమనించి పరిచర్య చేసిన వాడు సాదోకు సంతతి వారు. ఇక్కడ సమూయేలు గురించి ఆలోచించినప్పుడు సమూయేలు పరిచర్య చేస్తున్నాడు, కానీ ఏం లేదు. ఎందుకో తెలుసా? తన తల్లి చెప్పింది, ఒరే నువ్వు పుట్టావంటే యేసుప్రభురా, దేవుడురా, ఆ దేవుడు ఇచ్చిన వరపుత్రుడు నువ్వు అంతే తప్ప అన్నాడు. అలాగా అమ్మ, అయితే ఏం చేయమంటావు అమ్మ అన్నాడు. వెళ్ళి సేవ చేయి అంటే సేవ చేస్తున్నాడు, కానీ యెహోవా ఎవరు అతనికి తెలియదు. కానీ సమూయేలు దేవుడు ఎలా చేశాడు తెలుసా? సమూయేలుతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడేటట్టు దేవుడు కృప చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ యాజకుడితో మాట్లాడలేదు. ఎవరితో? ఏలి యాజకుడు ఉన్నాడు, యాజకుడితో మాట్లాడాడు దేవుడు? మాట్లాడలేదు. సమూయేలు ఎవరిని పిలుస్తున్నాడు? సమూయేలుని పిలుస్తున్నాడు. సమూయేలు దేవుడు వచ్చి యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచారా? నేను వెళ్ళలేదు బాబు. మళ్ళీ వెళ్ళాడు, నన్ను పిలిచారా? వెళ్ళలేదు. ఒక పని చేయ బాబు, ఈసారి ఎవరైనా పిలిస్తే నీ చిత్తం ఏలిన వాడా నేనున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? పాస్టర్ గారు గొప్పవాడా, విశ్వాస గొప్పదా? చెప్పండి అమ్మా. పాస్టర్ గారు గొప్పవాడా? పాస్టర్ గారితో దేవుడు మాట్లాడలేదు. అక్కడ ఎవరితో మాట్లాడాడు? ఒక విశ్వాసి సమూయేలు, ఒక చిన్న బిడ్డ.
ఆ చిన్న బిడ్డను దేవుడు పిలిచి మాట్లాడుతున్నాడు. అలా పిలిచి మాట్లాడినప్పుడు దేవుడు ఎవరో తెలిసింది. అనేక మంది రాజులను అభిషేకించే కృప దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మోకరించి ప్రార్థన చేస్తే కదండి అసలు దేవుని సల్లు అంగలారిస్తే కదా దేవుడు కాపాడడానికి. ఒకసారి ఒక సంఘానికి వెళ్తే ఒక ఆవిడ అంటుందండి, నేను కళ్ళు మూసుకుంటే దేవుడు కాపాడతాడండి. ఎప్పుడట? కళ్ళు మూసుకుంటే కాపాడతాడండి. నేను ఎలాగ మోకరించానంటే దేవుడు కాపాడతాడు అన్నాను. నేను అన్నానమ్మా, ఈసారి నువ్వు మోకరించినప్పుడు నా గురించి దేవుడు ఏం చెప్పాడు అన్నమాట. లేదు నేను ఇప్పుడే చూసేస్తానండి అన్న. చూసామన్న కళ్ళు మూసుకుంది. ఏ షీ బాబా ఏదో అందే. అన్న తర్వాత దేవుడు నీకు 10 లక్షలు అప్పు ఇచ్చాడు కదా అందే. ఎంత అప్పు? 10 లక్షలు అప్పే. నేనేమనలేదు. ముందు చెప్పని తర్వాత చూద్దాం అనుకున్నాను. చెప్పి అన్నీ అబద్ధాలే. నా గురించి వచ్చిన ప్రవచనాలన్నీ దేవుడు అబద్ధం ఆడతాడా? ఇప్పుడు మీరు వచ్చారండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, జాన్సన్ గారు దేవుడు నీకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడు అన్నాను అనుకోండి. 10 లక్షలు దేవుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు దేవుడు ఇవ్వలేదండి, అర్థం ఏంటి? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మీకు పాయింట్ ఏమని చెప్తారంటే, దేవుడు ఇలా కళ్ళు మూసేదే దేవుడు కనపడ్డాడు. చాలామంది దైవజనులు పరిశుద్ధాత్మ పొందడానికి 100 సంవత్సరాలు. దినకరణ గారు 7 సంవత్సరాలు ప్రార్థన చేశారు కానీ పరిశుద్ధాత్మ రాలేదు. ఎన్ని సంవత్సరాలు? మనం ఎలా కూర్చుండి వచ్చేస్తాడు దేవుడు. నువ్వు కనిపెట్టింది ఏది? దేవుల్లో గడిపింది ఏది? ఈరోజు ఆయన మహిమను చూడలేకపోతున్నాం. అంటే ఆ పరిచర్యను మనం చూడలేకపోతున్నాం. అర్థమంటే మనం ఇంకా దేవుళ్ళకి వెళ్ళాము, ఎదగట్లేదు. నేను చెప్పాను అప్పుడప్పుడు చర్చకు వచ్చి ప్రార్థన చేసుకోండి రా అన్నాను. ఎనమంది అతను శుక్రవారమే డౌటు, వస్తే వచ్చినట్టు, లేకపోతే దేవుని సన్నిధిలో మీరు గడపండి. సాధోకు వంశస్థులు దేవునికి పరిచర్య చేయవారు. చదవండి. పరిచర్య చేయవారు వచ్చి వారే నా సన్నిధిని నిలిచి ఏమర్పిస్తారండి? అందరూ చెప్పండి. కొవ్వు. అందరూ చెప్పండి. ఏమర్పిస్తారు? వారే అంటే వారే అని అర్థం. మిగతా వాళ్ళు అర్పించరు. వారే ఈ సాధువుకు సంతతి వారే. వారు తప్ప ఇంకెవరు లేరు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ విసర్జించి వెళ్ళిపోయారు. ఆశ్రయ దుర్గముగా పుట్టించిన దేవుడిని విసర్జించి మర్చిపోయి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మాత్రం కొవ్వు నర్పిస్తున్నారట. ఇదేనండి అంటే అర్థం ఏంటంటే, ఈ సాధోక వంశస్థులు దేవునికి ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇవ్వాలని ఆ అర్పణని ఎక్కడిస్తున్నారు? దేవునికి అర్పణిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనది ఇవ్వండి. ఎలాంటిది? శ్రేష్టమైన. దేవునికి ఏమి శ్రేష్టమైనది నేను ఇవ్వగలను. మనం పాడతాం, ఏడాది వేళ. ఈ పాట ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారు. మనం ఆ పాట పాడినప్పుడు దేవునికి వేలాది దూడలు అర్పించేద్దామా? విస్తార తైలం అర్పించగలమా అమ్మా? అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇచ్చే దానిలో శ్రేష్టత ఉండాలి. కొవ్వును రక్తం అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి కావాల్సింది ఏంటి? పరిశుద్ధత. నీ శ్రేష్టత, నీ పరిశుద్ధత దేవుడికి ఇవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కొవ్వును దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆగ్రహిస్తాడు. దేవునికి అర్పణించేటప్పుడు శ్రేష్టమైనది మనం దేవునికి ఇవ్వాలి. సాధువుకు సంతతి వారు పరిచర్య ఎలా చేస్తున్నారంటే, దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి, పరిశుద్ధమైనది అర్పణ దేవునికి ఇచ్చి వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విడిచి వెళ్ళిపోయినా వీళ్ళు మాత్రం ఇంకా దేవుడే మాకు కావాలి, దేవుడే మాకు కావాలి, ఆయనే మాకు అవసరం అనుకొని ఏం చేశారంటే,
ఈ సాదోక వంశస్థులు దేవునికి పరిచర్య చేయవారు. మూడవది చూద్దాం. అది యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 43:19. ఏమనగా పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు అర్పించుటకై. చూడండి, ఇక్కడ సాదోకు సంతతి వారట దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎక్కడికి? ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఏం కలవండి? ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటాడు. నీ సన్నిధిలో సమృద్ధి ఉందంటాడు ఇంకొక దగ్గర. అలాంటి సమృద్ధి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవునిలోనే నిలిచిడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుని గొప్పతనం తెలిస్తే, దేవుని యొక్క విలువ తెలిస్తే, దేవుని మహిమను చూచే విధంగా నువ్వు తయారైతే నిన్నెవరు ఆపలేరు. నువ్వు ఇంకా అలా కంటిన్యూగా ఎవడో ఒకటి పిచ్చోళ్ళ కనిపించవచ్చు, కానీ నువ్వు ఎక్కడున్నావు? దేవుల్లో ఉన్నావు. భక్తులు కొంతమంది పిచ్చోళ్ళకి కనిపిస్తారు, కానీ వాళ్ళ భక్తి జీవితం ఎలా కనిపిస్తుంది మనకి? వాళ్ళ భక్తి జీవితం మనకి ఎలా కనిపిస్తుంది అంటే యోగ్యమైనదిగా కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు కోరుకుంటాడో తెలుసా? నా సన్నిధిలో నిలిచి ఉండాలి. ఎక్కడ ఉండాలి? నా సన్నిధిలో నిలిచి ఉండి నాకు పరిచర్య చేసి, అక్కడ అంటాడు ఆయన సన్నిధిని సంరక్షిస్తున్నారట. నేనండి ఆయన సన్నిధిని, దేవుడు సన్నిధిని సంరక్షించడం ఏంటి, దేవుడు సన్నిధిని కాపాడడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధికి వచ్చే వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని వారు ఏం చేస్తారు? తన జీవితాన్ని త్యాగం చేసి దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడే కృపను దేవుడు సాదోకు వంశానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 45వ అధ్యాయం 15 వచనం, 44:15. అక్కడ ఒక వచనం ఉంటుంది, నా పరిశుద్ధ స్థలమును కనిపెట్టు సాదోకు వంశం. నా పరిశుద్ధ స్థలమును ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మా, ఏం కనిపెడుతున్నారు? పరిశుద్ధ స్థలంలో ఉండి, పరిశుద్ధ స్థలంలో ఉండి ఏం కనిపెడుతున్నారు? ఆయన పరిశుద్ధత ఏంటి, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటి అని ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. కొన్నిసార్లు కనిపెట్టే అనుభవంలో కూడా మనం ఉండాలి. దేవుని వైపు చూస్తూ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. ఏమివ్వాలి? దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు దీవెన ఇవ్వాలి. పొద్దున వాక్యం ఏంటంటే ఒక అయ్యగారు చెప్తున్నారు, ఒక ఆయనట పల్లెటూరు ఆయన, ఎవరు పట్నం అమ్మాయిని చేసుకున్నాడట. ఇప్పుడంటే బళ్ళన్నీ వచ్చేసి కదా, అప్పుడు బళ్ళు ఉన్నాయా? బస్సు దిగి వస్తున్నారట. పల్లెటూరు కదా, వరి అంతా కోసేశారు. ఏం చేశారు? వరి పంట కోసేశారు. కోసేసి నడిచి వస్తుంటే ఆవిడ భార్య ఎవరు? పట్టణం, అబ్బాయిది పల్లెటూరు. ఈ పట్నం అమ్మాయి అంటుందంట, చూడు మీ ఊరిలో ఈ పంటను, వరి పంటను ఎంత బాగా కత్తిరితో కత్తిరించారో అంటుందట. ఏమంటుంది? కత్తిరితో ఎంత బాగా కత్తిరించారు మీ వాళ్ళు అన్నారట. అప్పుడు ఆడన్నాడట, వస్తే సవట అన్నాడట. అది కత్తిరితో కత్తిరించింది కాదు, కొడవలతో కోసింది అన్నారట. అనగానే వెంటనే కోపం వచ్చేసింది అమ్మగారికి. ఏమొచ్చింది? కోపం వచ్చేసి, అది కత్తిరితో కత్తిరించకపోతే అంత చక్కగా ఎలా వస్తుంది? మీ ఊర్లో కొడవలతో కోస్తారు, మా ఊర్లో ఏం చేస్తారు? ఏమంటే ఊరి పండు ఎవరైనా కత్తిరితో కట్ చేస్తారా? ఇప్పుడు ఇది ఏం చేయాలి? కొత్తగా పెళ్ళి అయింది కదా, ఆవిడ చెప్పింది ఏదో ఒకటి రైట్ అనాలి, అంతేనా? పాపం మీద గొడవ ఆడుకుంటూ ఇంటి దాకా గొడవ ఆడుకుంటూ వచ్చారు. ఏం గొడవ? అబ్బాయి ఏమంటాడు? కొడవలతో కోస్తే అలా వచ్చింది అంటాడు. ఈవిడేమంటది?
ఇంటికి వెళ్ళినప్పుడు అంటుందంట, ఇదిగో నువ్వు మళ్ళీ కానీ కొడవలను అంటే ఆ కొడవలు ఎత్తి కోసేస్తానందంట. అమ్మో పెళ్ళి అయ్యి ఇంకా 2 రోజులు అవ్వలేదు, ఇప్పుడైనా కొడవలతో కోసేస్తానంటే రాబోయే దానిలో నువ్వు నన్ను ఇంకేది చేస్తావు అని చెప్పేసి నువ్వు నాకు వద్దు అన్నాడు. ఇద్దరు కలిసి పాస్టర్ దగ్గరికి వెళ్ళారంట. పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ప్రార్థన చేశారు, ఎంత చక్కగా ప్రార్థన చేశారు, మాకు పెళ్ళి అవ్వాలని పెళ్ళి అయింది, కానీ ఇదిగోండి ఎలాగుందని అడిగితే అప్పుడు చెప్పాడు, అమ్మా ఎవరొకరు తగ్గకపోతే ఇలాగే ఉంటుంది. మీరేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఎలా కాపురం చేయాలని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు చెప్పారట పాస్టర్ గారు, మీరు కనిపెట్టి దేవునిలో ఉండాలని ఆశపడితే దేవుని వైపు చూసి కనిపెట్టండి. అప్పుడు ఏమంటుందంటే, లేదు పాస్టర్ గారు నేను కనిపెడుతుంటే దేవుడు నాకు కత్తిరే చూపిస్తున్నాడు అందంట. ఏం చూపిస్తున్నాడు? అప్పుడు ఇతను నాకు కూడా దేవుడు కొడవలు చూపిస్తున్నాడు అయ్యగారు అందంట. అంటే 2 పడి ఎప్పుడైనా ఇదవుతాయా? 2 కలుస్తాయా? కనిపెట్టుడు అంటే అర్థం ఏంటంటే దేవుని వైపు కనిపెడితే దేవుడు ఇస్తాడు ఆన్సర్. నీ సొంతంగా కనిపెడితే సొంతంగానే వస్తాయి ఆలోచనలు. వీళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని వైపు చూసేవారుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు సాదోకు వంశస్థులు ఎవరంటే ఆయన పరిశుద్ధ స్థలమును సంరక్షించేవారు, పరిశుద్ధ స్థలంలో కనిపెట్టేటువంటి వారుగా మనకు కనిపిస్తుంది. ఆఖరిగా ఒకే ఒక వచనం చదివి ముగించుకుందాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సాదోకును అందరును దేవుని నిబంధన మందస్సమును మోయుచు, ఆమె దానికి స్తోత్రం చెప్పండి. ఈ సాదోకు సంతతి ఇంకోటి ఏంటంటే నిబంధన మందస్సాన్ని మోసేవారు. దేన్ని మోసేవారు చెప్పండి? ఇప్పుడు క్రొత్త నిబంధన మనం ఏం చేయాలంటే, మనము మందస్సాన్ని మోయడం అంటే తెలుసా? ప్రతిదినము ఆయన సిలువను ఎత్తుకొని ఆయన మనం వెంబడించాలి. ప్రతిదినం. ఏ దినం అండి? ప్రతిదినం, రోజు. అక్కడ ప్రతిదినం ఉందా? అప్పుడప్పుడని ఉందా అమ్మా? ప్రతి దినము నువ్వు సిలువనెత్తుకొని ప్రతి దినము ఆయన సిలువను మోస్తూ దేవుని విశ్వాసములో మనం ఏమవ్వాలి? ఒక దైవజనుడు అండి పెద్ద సిలువ చేయించాడట. ఎక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా రోజు ఆ సిలువను మోసుకెళ్ళేవాడటండి. 40 సంవత్సరాలు చేశాడు సేవ. ఏమెత్తుకొని? అది చక్కగానే కనిపించవచ్చు, మొయ్యొద్దా అమ్మా? మనం బైబిల్ రాసుకు రావడానికే అయ్యి బాబోయ్ ఎంత చిన్న బైబిల్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం మనం, అంతేనా? కొన్నిసార్లు కొన్ని మోయడానికి ఇది అవుతుంది. కానీ ఆయన 40 సంవత్సరాలు ఏం మోసాడు? సిలువ మోసాడండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ప్రార్థన అయింది అనుకోండి, ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఆ సిలువ పట్టుకుని వచ్చాడు. అందరూ చూసేవారు. సాక్ష్యం, ఒక సాక్షి జీవితం ఏంటంటే పలానా పాస్టర్ గారు సిలువ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు అలా మోయగలిగారా? దేవుడిని మోయగలిగారా? సాదోకు వంశస్థులు ఆ మందస్సాన్ని మోసుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో యాజకులు మందస్సాన్ని మోసుకుంటూ నీళ్ల మీద అడుగు పెడితే ఆ నీళ్ళు ఏకరాశిగా నిలబడిపోయి. మందస్సం యొక్క గొప్పతనం, మందస్సంలో దేవుడు ఉన్నాడు. ఈ వంశస్థులు ఆ మందస్సాన్ని మోస్తూ దేవుని దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనను మోసేవారుగా మనము ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉండేది ఏంటంటే, ఆయన సిలువనెత్తుకొని ఆయన కాడిని మోయాలి. ఏం మోయాలండి? ఆయన కాడి. నీ భుజం మీద ఒక భారం ఉండాలి. దేవుని కొరకు ఒక భారం. దేవుని కొరకు నేను ఒకటి చేయాలి, దేవుని పనులు నేను మోయాలి, స్వార్థ చేయాలి, అనేక మంది ప్రభువులో నడిపించాలి అనే భారం నీకు కూడా ఉండాలి. కొన్నిసార్లు మొన్న నేను యూట్యూబ్లో ఈ షార్ట్స్ చూసినప్పుడు ఒక అతనికి వంకరగా నడుస్తాడు, కాళ్ళు లేవు, ఒంటి మీద ఒక యేసు ప్రభు వాక్యం టీ షర్ట్ వేసుకున్నాడు, ఒక పెద్ద బోర్డు
పైకి ఎలా కట్టుకుని యేసే రక్షకుడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారని చెప్పేసి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడో కూడా చూడకుండా ఉంటాడా? చదవకుండా ఉంటాడా? అదే సువార్త. ప్రతిరోజు ఎప్పుడండి? రోజులో ఒక్కడికైనా మనం దేవుని సువార్త చెప్పగలుగుతున్నామా? ఒక్కరినైనా ప్రభువులో నడిపించగలుగుతున్నామా? మోయడం అంటే అర్థం ఏంటంటే దేవుని సాక్ష్య జీవితం, మోసే జీవితం అంటే సాక్ష్య జీవితం. చాలామంది బళ్ళు కొనుక్కుంటామా? ఆ బైక్ మీద మీరు యేసుప్రభు బొమ్మ వేశారనుకోండి, అందరూ ఏం చేస్తారు? ఆ బొమ్మని చూడరా? ఎందుకు చూస్తారు? వీళ్ళు యేసుప్రభు భక్తులు. మీకు బాగా అనిపించింది. నేను బైక్ మీద సిలువ ఉంటుంది, అది సిలువ మీద ఎర్రటి కొండ ఉంటుంది నాది. ఒకసారి కేడీపేట నుంచి వస్తున్నాను, రోడ్డు అంటే తాడు పెట్టుకొని నిల్చున్నారు. ఇద్దరు చాలామంది, ఇటు కొంతమంది అటు కొంతమంది. దగ్గరికి వచ్చాను, ఒరే వెళ్ళిపోనీ ఏంట్రా అంటున్నారు వాళ్ళు. దేనికి? వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఎవరు. అప్పుడు ఆ ఆపలకు నేనే ఆగాను. ఏటి పోయింది అన్నాను, ఏటి తోడన్నాను. తోడన్న తర్వాత లేదండి అది చెప్పలేకపోతున్నాడు. సందాలండి, సందాలు ఏంటి? అంత ఇది వైపు అడుగుతున్నాడు, నన్ను అడగవా అన్నాను. మీరు యేసుక్రీస్తులు కదండి, మీరు ఎవరు? మేము ఎవరమాట? పాపడి క్రిస్టియన్స్ అంటూ రాక మేము ఎవరమాట? యేసుక్రీస్తులు. అలా చాలా చోట్ల. అంటే నేను ఎవరిని మోస్తున్నాను అక్కడ? కొంతమంది చేతికి కట్టుకుంటూ ఉంటారు లోకంలో. యేసు ప్రభు గురించి ఏదైనా కట్టుకుంటాం మనం. ఇక్కడ బిళ్ళ కనపడి యేసు ప్రభు బిళ్ళ ఉంటే ఇలా మూసేస్తుంటాం. ఎందుకు చెప్పండి? దేవుణ్ణి మోయాలి. ఎవరిని? నీ సాక్ష్య జీవితం. మీ ఇంటి దగ్గర యేసుప్రభు గృహాధిపతి అని చెప్పి యేసుప్రభు వాక్యం ఉండాలి. దాని కిందనే ఇలాడు ఎవడో ఉంటాడు, ఆడిని ఎట్టకండి. ఎవడాడు? ఆడిని మోస్తున్నారు. అప్పుడు మీరు ఎవరిని మోస్తున్నాడు? ఎవరిని మోయాలి? ఎవరిని మోస్తున్నాం మనం? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదాం. ఆయన ఎందుకు సేవించాలి? ఆయన్ను మోస్తున్నాం కాబట్టి. నీవు నీ కుటుంబం ఏం చేయాలి తెలుసు? ఈరోజు ప్రభువా నేను నా కుటుంబం నిన్ను మోస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవకు వచ్చినప్పుడు మా నాన్నగారు అన్నారు, కాడి నెత్తి మీద ఎట్టుకున్నావు కదా, మోసేస్తావా మధురుదులు ఎత్తావా అని అడిగాడు ఆయన. మోసేస్తావా? అప్పుడు నేను అన్నాను, మధ్యలో వదిలేయడానికి నేను యేసుప్రభు కాడిని ఎత్తుకోలేదు. జీవితాంతం ప్రాణములో గొంతులో ప్రాణం ఉన్నంతసేపు ఏం మోయాలి? దేవుని మోయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న మా ఆనంద్ మా ఇంటికి వచ్చినప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడు. అదేంటంటే రాజమండ్రిలో పాస్టర్ గారు ఒక అతన్ని బైబిల్ ట్రైనింగ్ పంపించారట. ఎక్కడికి? అతను యాక్సిడెంట్లు ఏదో అయిపోతే పాపం ఈ కడుపులు ఇవన్నీ బాగా పాడైపోతే దేవుడు బాగు చేశాడు, ఇంక నేను సేవ చేసేస్తానని వెళ్ళిపోయాడు సేవకి. ఎక్కడికి? ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. సేవ చేశాడు. సేవకి వెళ్ళిపోదామని ఇంకా 6 నెలలు చేశాడట. వచ్చి అంటున్నాడు, అయ్యగారండి ఇంక సేవ చేయలేనండి అంటాడట. ఏమంటున్నాడు? అయ్యగారండి నేను ఇంకా సేవ చేయలేనండి అన్నాడట. ఏం బాబు అని అడిగితే ఇంటికి అసలు ఎవడబడతాడండి అన్నాడట. యేసుప్రభు జాతర నెలకొచ్చేటట్టు ట్యాక్స్ వచ్చినట్టు లేకపోతే ఫోన్పేలో శాలరీ పడిపోయినట్టు వచ్చేది అనుకున్నారా? డబ్బులు వచ్చేది అనుకున్నారా? ఏమండి సేవ చేస్తే నెలకు శాలరీ వస్తుంది, నెలకు చేయొద్దండి వస్తుందా? ఎందుకు రాదు? మాకెవడో జీతాలు ఇవ్వడో, జీతాలు ఇవ్వడం ఇస్తాడా? నేను మనం చెప్పాను, మా పాస్టర్ గారు నన్ను పెళ్లి చేసి 7 మీద జీతం ఎంత అడిగింది నన్ను. ఎవరు? మరి అడుగుతారు కదా ఆడవాళ్ళు, మరి ఎలా పోషిస్తాడు? మా మాంగారెడ్డి గారు బాబా 500తో ఎలా పోషిస్తావు బాబు అంటారు. దేంతో 500? పాస్టర్ గారికి ఎప్పుడు ఇది ఉండదు. దేవుని మనల్ని ఆశీర్వదించాలి. ఎవరు ఆశీర్వదించాలి చెప్పండి? చూడండి, ఒక్కొక్కరి మీద అనుకుంటాం మనం,
సేవ జీవితంలో ఆయన మోస్తే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. నరుని నమ్ముట కంటే, ఇప్పుడు చూడండి, అమెరికా ద్వారా వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాను అనుకుంటాం మనం. ఆ మూడు ఎప్పుడు ఎలా ఉండదో తెలీదు. ఈ మధ్య చాలామంది నన్ను కలిసినాడు అలాగే అంటున్నారు, అయ్యా నాకు ఇంతకుముందు పంపించేవారంటే ఇప్పుడు పంపించట్లేదు అని. వాళ్ళు మూడు బాగుంటే పంపిస్తారు, మూడు బాగపోతే పంపించరు. నేను కూడా దేవుని వైపు చూస్తాను. ఎవరి వైపు? దేవుని వైపు. నేను దేవుని వైపు, ప్రభువా నాకు ఫ్యాట్స్ కావాలి, అదే ప్రార్థన చేస్తున్నాను, నా చేతులు బలపరచు. నేను దేవునికి ఇచ్చిన వాల్యూ దేనికి ఇవ్వను. ఎందుకో తెలుసా? దేవుడే శాశ్వతం. దేవునికి స్తోత్రం. ఆయన మోయాలి. ఎవరిని? యేసు ప్రభువారిని మోయుదుముగాక. ఆమేన్. సాదోకు వంశస్థులు దేవుణ్ణి మోసారు. మీరు మోస్తున్నారా? బైబిల్ పట్టుకొని మీరు ఒక నలుగురు పాటలు పాడుకుంటూ వచ్చారనుకోండి, రోడ్డు అంట సాక్ష్యం అవుదా? మనం అలా చెయ్యం. బ్యాగులో, హ్యాండ్ బ్యాగులో పెట్టేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడే అనపతి సంతకి. సాక్షి జీవితం మోయండి. దేవుణ్ణి ఏం చేయాలి? మోయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాధుకు వంశస్థుల వలె మనం కూడా దేవుని ప్రత్యేకింపడదాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందులో లేచి నిలబడదాం. అందులో లేచి నిలబడదాం.